విజువలైజేషన్ టీచింగ్ అన్నమాట. అంటే ఏదో చెప్పేసాంలో బ్లాక్ బోర్డ్ మీద అని కాకుండా కంటెంట్ అంతా కూడా స్మార్ట్ బోర్డ్ లోనే ఉంటుంది. పిల్లలకున్న మెయిన్ కన్సర్న్ ఏంటి, నాకు కంటెంట్ కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది కానీ ప్రాబ్లం చేసేటప్పుడు తెలియట్లే. ఇంట్లో కూర్చొని చేద్దామన్నా, స్టడీ అవర్ లో కూర్చొని చేద్దామన్నా ప్రాబ్లం ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఎలా సాల్వ్ చేయాలి, కొన్ని వస్తాయి, కొన్ని రావు. సో దానికి క్లాస్ లోనే టీచర్ కొంచెం కంటెంట్ చెప్తారు, కొన్ని ప్రాబ్లమ్స్ చేయిస్తారు ఆ కంటెంట్ మీద, మళ్ళా కంటెంట్ కొన్ని ప్రాబ్లమ్. సో టీచర్ తో పాటు పిల్లలు పార్టిసిపేట్ చేయాలి. అలా వాళ్ళు డీవియేట్ అవ్వకుండా క్లిక్కర్ సిస్టమ్ ఉంటుంది. సో క్లిక్కర్ సిస్టమ్ లో 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి మనకి క్విజ్ లాగా ఉంటుంది అనమాట. అంటే టీచర్ టైమర్ ఆన్ చేస్తారు, ప్రతి పిల్లలు సాల్వ్ చేసేసి వెంటనే క్లిక్కర్ లో ABCD బటన్స్ ఉంటాయి, మీరు బటన్ ఆన్ చేస్తారు. ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళ పేరు ఫస్ట్ టాప్ లో డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ ఆర్డర్ ఉంటుంది అనమాట. సో కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ అనేది బిల్డప్ చేయడానికి, లైక్ అట్లీస్ట్ 2-3 క్లాసులు అయిన తర్వాత అయినా పిల్లలు ఫీల్ అవుతారు, అదే నెక్స్ట్ టైం నా పేరు ఇంకొంచెం పైకి వెళ్ళాలి, టాప్ లోకి వెళ్ళాలి నా పేరు, అట్లా ఫీల్ అవుతారు. కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. పిల్లలు టీచర్ తో పాటు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా మా కోర్స్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఏ టీచర్ అయినా కూడా సేమ్ మెథడాలజీలోనే టీచ్ చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా మాకు సేమ్ కంటెంట్ ఉంటుంది. మేబీ వాళ్ళు 2-3 ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, కంటెంట్ వాళ్ళకి నచ్చినట్టు చెప్పొచ్చు, బట్ బేస్ స్ట్రక్చర్ ఒకలాగే ఉంటుంది అనమాట.